హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి స్పెషల్ వంకాయ బోండా. స్ట్రీట్స్లో చేసే వాటికన్నా ఇంట్లోనే చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటాయండి ఈ వంకాయ బోండాలు. ఇది నా ఓన్ స్టైల్లో చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఒక బౌల్లో 1 లీటర్ వరకు నీళ్లు పోసి శుభ్రం చేసి ఉంచుకున్న వంకాయలు వేసి 70% వరకు ఉడికించుకోవాలి. అయితే వంకాయలు తీసుకునేటప్పుడు చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలి, ఎందుకంటే బొండాలు చేసేసరికి చాలా పెద్దగా అవుతాయి. సో చిన్న వంకాయలు సెలెక్ట్ చేసుకోండి. సెవెంటీ పర్సెంట్ ఉడికాక వేడి నీటిని వడపోసుకొని చల్లనీటిని వేసి వంకాయలను చల్లార్చుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నింటినీ సగానికి కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో గుప్పెడు పుదీనా ఆకులు, 5-6 పండుమిర్చి, 5-6 వెల్లుల్లి, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కట్ చేసి ఉంచుకున్న వంకాయలన్నింటిలో కూరుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె వేసి వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యేలోగా బజ్జీల పిండి మిశ్రమాన్ని కలుపుకుందాము. బౌల్లో 1 కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, పావు టీ స్పూన్ వంట సోడా, తగినంత ఉప్పు, వాము, జీలకర్ర వేసి తగినంత నీళ్లు పోస్తూ, అంటే కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ బజ్జీల పిండిని కలుపుకోవాలి. మరీ జోరుగా మరీ గట్టిగా అయితే కలుపుకోకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా అని కొంచెం పిండి వేసి చెక్ చేసుకొని తర్వాత స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయలన్నింటినీ పిండిలో అద్దుతూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. బాణలికి సరిపడా వంకాయలు వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. వంకాయలు వేసేటప్పుడు నూనెలో హై ఫ్లేమ్లో ఉండాలి. తర్వాత వేపుకునే టైంలో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే టైంలో హై ఫ్లేమ్లో ఉంచుకొని పక్కకు తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు వంకాయ బోండాలన్నింటినీ కట్ చేసుకొని ఉంచండి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ కలుపుకొని ఉంచుకున్న మిశ్రమాన్ని కట్ చేసి ఉంచుకున్న వంకాయ బోండాలు కూరుకొని 2-3 చుక్కలు నిమ్మరసం వేసి సర్వ్ చేసుకొని తింటే నిజంగా 1-2తో ఆపేయలేరు, అంత బాగుంటాయి ఈ వంకాయ బోండాలు. ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బోండాల రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.